హాయ్ హలో అండి అందరికీను. మేము ఇదివరకే ఒక వీడియో చేసాం, మీరు అందరూ చూసే ఉంటారు. మా వీధిలోని మహిళలందరం కలిపి చవితి రోజు వీడియో చేశాం కదండి. అదేనండి, అనకాపల్లి గవర్పాలెం బుద్ధ ప్రకాష్ నాయుడు గారి వీధిలో వైఎఫ్సిసి సంఘ సభ్యులు ప్రతిష్ఠించిన శ్రీ 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 వరసిద్ధి వినాయక సంతాన స్వామి వారి గురించి చెప్పుకోవడం అయితే జరిగింది. ఆ రీల్ కూడా మీరు అందరూ చూసే ఉంటారు. దాని ఆల్టర్నేటివ్ వీడియో అండి. మన ఆ వీడియోలో అయితే మా అక్క చెప్పడం జరిగింది, కంపల్సరిగా సంతానం కోసం దంపతులు కోరుకుంటే వాళ్ళ కోరికలు నెరవేరుతాయి అని మా అక్క చెప్పింది కదండి. ఆ కోరికలు నెరవేరినందుకు కంపల్సరిగా సంతానం కలిగిన దంపతులు ఆ బేబీతో ఇలా స్వామివారికి అయితే తులాభారం అనేది ఇస్తారండి. ఈ తులాభారం అనేది మా స్వామివారికి ఎంత ఇష్టం అంటే ఆ తులాభారం కోసమే సంతానం కలిగించేస్తారేమో అని మేము అనుకుంటున్నామండి. ప్రతి సంవత్సరం స్వామివారికి తులాభారం అవుతూనే ఉంది. ఇలా కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఇది ఒక ఆనవాయితీగా ఉందండి. ప్రతి సంవత్సరం తులాభారం అయితే మేము చూస్తూనే ఉన్నాం, జరుగుతూనే ఉన్నాయి. తులాభారం లేకుంటే స్వామివారు అక్కడి నుంచి కదలరేమో అనుకుంటున్నాం మేమైతే. ఎందుకంటే ప్రతి ఇయర్ మేము తులాభారం అనేది చూస్తూనే ఉన్నాము. మీరు కూడా ఒకసారి వచ్చి మా స్వామివారి ముందు కోరుకోండి. మీ శక్తి కొలది మీరు ఏమి ఇచ్చినా సరే స్వామివారు కాదనరు. ఒక సైడ్ బేబీని వేసి ఒక సైడ్ పట్టికో, బెల్లమో, చిల్లరో, లడ్డూలో, మోదుకులో, ఉండరాళ్ళు, కుడుములు ఏదనేది మీ ఇష్టం అండి. మీ శక్తి కొలది మీరు మొక్కుకోవచ్చు. మీ కోరిక అయితే కంపల్సరీగా తీరుతుంది. సంతానం కోసం ఎదురు చూస్తున్న దంపతులు అయితే మా స్వామివారి దగ్గరికి వచ్చి ఒక్కసారి మొక్కుకోండి. ఇదైతే ప్రమోషన్ వీడియో ఏం కాదండి. మన దేవుడి గురించి మామూలుగా చెప్పుకుంటున్నాం. దేవుడు గొప్పే ఉంది అని అనుకుంటున్నారేమో. ఏమో అండి, ఏ పుట్లో ఏ పాముందో ఎవరికి తెలుసు.